माता की। ఏంటి దురంధర్ మూవీ గురించి మాట్లాడుతున్నారు. నిన్న సాయంకాలం వెళ్ళాను మూవీ. అందరూ చెప్తుంటే ఏంటి ఈ సినిమా విశేషం ఏంటి మనకు అర్థం కాలేదు, హిందీ సినిమా కదా అని వెళ్ళాం. అద్భుత. అసలు అలాంటి సినిమాలు కొన్ని తీసి ప్రజల్లోకి వదలాలి. వదిలితే దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. దేశభక్తి అంటే జెండా పట్టేసుకుని వందే మాత్రం ఉండడం కాదు, లేకపోతే ఆగస్టు 15 జనవరి 26 నాడు ఒక జెండా ఇక్కడ పెట్టేసుకుని ఒక తెల్ల డ్రెస్ వేసేసుకునే దేశభక్తి కాదు. ఒక స్పై ఏ విధంగా పనిచేశారు మన భారతదేశం రక్షించడానికి, అలా అంతర్గతంగా మన శత్రువులు ఎవరు ఉన్నారు, ఎటువంటి శత్రువుల వల్ల మన దేశం అధోగతి పాలయ్యింది. అలాగే అందులో ఫైండ్ అండ్ నోట్ నకిలీ నోట్స్ గురించి చెప్పారు. అలాగే విదేశాలు భారతదేశం వదిలి పాకిస్తాన్లో స్పై చేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది మన వాళ్ళు ఎదుర్కొన్నారు 11/26 నుంచి చూపించారు. అలాగే పార్లమెంట్ నుంచి యుద్ధం జరిగిన దాని గురించి విశేషంగా చెప్పారు. చెప్పడం అంటే రియల్గా చూపించిన దాంట్లో ఒక పాయింట్ ఎలా ఉందంటే, మనకు తాజ్ హోటల్ మీద యుద్ధం జరుగుతుంటే, అంటే అది యుద్ధమే అనాలి మనం, జరుగుతుంటే పాకిస్తాన్లో వాళ్ళు కూర్చుని చక్కగా కెమెరాలు చూసుకుని టెర్రరిస్ట్లో హ్యాపీగా ఆనందపడుతూ జై పాకిస్తాన్ అనుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీగా జరిగిన సంఘటనలన్నీ వాయిస్ రికార్డ్తో పాటు చూపించారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. ఇటువంటి మూవీ చూస్తున్నప్పుడు ఏంటంటే, అసలు మన భారతదేశంలో మనం ఎక్కడున్నాము, కనీసం 1% అయినా దేశభక్తి ఉండి అలాగే సమాజ సేవ ఉంటూ, అదేవిధంగా మన ఈ మధ్య ఇంకో సినిమా కూడా ఇలా రిలీజ్ అయింది, అందరూ కూడా దీని గురించి విశేషంగా చెప్పారు ఇలాంటి వాటి గురించి. సో ఒక్కసారి చూడండి, చూసి ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నించండి. దేశాన్ని రక్షించడానికి మనం ఏం చేయగలుగుతాం అనే భావంతో ముందుకెళ్తే బాగుంటుంది. నేను ఆస్ట్రాలజర్గా ఏవో మంచి మాటలు చెప్పాలి, ఏదంటే ఒక ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు చెప్పాలి. మన మధ్య అఖండ 2 రిలీజ్ గురించి కొన్ని విషయాలు చెప్పాం, బాగుంది. అదొకటే కాకుండా ఇటువంటి విషయాల్లో కూడా ఇలాంటి మూవీస్ కానీ తీయగలిగితే మాత్రం ఎక్కడో ఒక చోట పరివర్తనం జరుగుతుంది మనుషుల్లోని. మన డిఫెన్స్లో అనుకోండి, మన పొలిటికల్ లీడర్స్లో అనుకోండి, మనిషిలో కూడా మానవత్వంలో కూడా మార్పులు జరుగుతాయి. అది దేశానికి రక్షగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మూవీస్ చూసి కొంచెం ముందుగా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు.